మన వార్తలోకి వెళ్ళినట్టయితే కనుక ఇన్ఫాక్ట్ దాని ఎక్స్టెన్షన్ ఏది ఇండియన్ ఆర్మీ కూడా డ్రోన్స్ కి ఇంకా ఎక్స్ట్రా డ్రోన్స్ కావాలని చెప్పి కొన్ని 100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. సో అందులో ఒకటి సోలార్ కంపెనీది నాగాస్త్ర, ఇంకోటి ఐడియా ఫోర్జ్ది వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ డ్రోన్స్. అంటే మామూలుగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మనం ఎక్కువ గన్స్ కావాలి, లేకపోతే కనుక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఆర్ లేకపోతే కనుక మిసైల్స్ కి ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు దాంతో సమానంగా డ్రోన్స్, అది కూడా రకరకాల డ్రోన్స్ కి నిజానికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు సార్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రభుత్వం ఇన్ఫాక్ట్ చెప్పంటే మన దళాలు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ డ్రోన్స్ మీద చాలా దృష్టి పెట్టింది అనడానికి ఇందాక మీరు చెప్పిన ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్, ఈ రెండు ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? తప్పకుండా. నాగాస్త్ర అన్నది ఒక ఏదైతే లాయిటరింగ్ మ్యూనిషన్, అది లాయిటరింగ్ మ్యూనిషన్ గురించి ఇప్పుడే నేను మళ్ళీ దాని డీటెయిల్ చెప్పాను నేను. కానీ నాగాస్త్ర మనం ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చాము అన్న విషయము ఈరోజు భారతదేశంలో మనకి ఎవరికి తెలియదు. డిఫెన్స్ రౌండ్ అప్ సరే మనం కవర్ చేస్తున్నాము, మన దేశంలో దానికి పెద్దగా కవరేజ్ రాలేదు. కానీ పాకిస్తాన్ లో వైరల్ అయింది. పాకిస్తాన్ లో వాళ్ళందరూ ముచ్చమటలు పడుతున్నారు. పాకిస్తానీ అనలిస్ట్ అందరూ కూడా వాళ్ళ ఛానల్స్ అంతా కూడా నాగాస్త్ర వీళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం కూడా కాదు, నాగాస్త్ర అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు. కానీ వాడు కొనుక్కుతున్నారు. నాగాస్త్ర అన్నది రేడార్కి చిక్కదు. ఎందుకంటే మనకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నటువంటి హారో ఏదైతే లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఉందో అది మనకు ఆపరేషన్ సింధూర్లో చాలా కనిపించింది. దాన్ని రీప్లేస్మెంట్ గా నాగాస్త్ర 1 నెక్స్ట్ వర్షన్స్ మనం చేయలేదు. దీని యొక్క బాడీ ఎలా ఉంటుందంటే అది వాళ్ళ ఎయిర్ డిటెక్షన్ సిస్టమ్ లో పట్టుకోవడం చాలా కష్టం. దాని యొక్క బాడీ యొక్క మేక్ ఎలా ఉంటుందంటే ఆ మెటీరియల్ రెడర్లో చిక్కదు. అటువంటి మెటీరియల్ వాడాము. అది కూడా వెళ్ళి ఇందాక చెప్పినట్టు లాయిటరింగ్ వెయిట్ చేసి వాళ్ళని కొడతాం. రేపటి రోజు మనం సీజ్ ఫైర్ వైలేషన్ చేయనక్కర్లేదు. మనం వాళ్ళు కనుక ఏమైనా చేశారంటే వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళ బంకర్స్ లోపల వెళ్ళి డెటనేట్ చేయొచ్చు. కాబట్టి ఇటువంటివి చాలా చేయొచ్చు. ఇక్కడ కూర్చొని ఈ యొక్క నాగాస్త్రాన్ని వాడుకొని చాలా చేయొచ్చు. బార్డర్ ఏరియాస్ అందరూ వాళ్ళు కొనుక్కుతున్నారు. ఆ లెవెల్కి మనం తీసుకురాలి. ఈ ప్రొక్యూర్మెంట్ వల్ల మనకు చాలా నష్టం వస్తుంది అని వాళ్ళ సైడ్ నుంచే వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి అన్ఫార్చునేట్ మన దేశంలో దీని గురించి చర్చ ఉండదు. మనకు ఏదో పెద్ద అటాక్ మోదీ గారు చేస్తే అప్పుడు దాని గురించి మాట్లాడతారు, అంతేగాని ఇటువంటి మన ప్రిపరేషన్ గురించి ఎవరు మాట్లాడారు. అందుకని నాగాస్త్ర అన్నది మనకు ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్లో వాడాము. ప్లస్ హరూప్ లాంటి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అస్త్రాలను రీప్లేస్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. స్టెప్స్ మనకు ఇజ్రాయెల్ మనకి ఇప్పుడు సప్లై చేయమంటే చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళకే కావాలి. అటువంటి పరిస్థితి వస్తే మన యుద్ధం వస్తే ఏం చేయాలి? అందుకని దాని దిశగా మనం ఈసారి కూడా పాల్గొంటాం. ఈ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లో దీని మీద కూడా ఫోకస్ పెట్టాం. అలాగే ఇందాక నేను చెప్పాను కదా వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, ఇది కూడా మనకు చూస్తే కనుక ఐడియా ఫోర్జ్ అనే టెక్నాలజీ కంపెనీకి వాళ్ళు 137 కోట్ల విలువ చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చిన్న చిన్న గ్యాప్స్ ని ఫిల్ చేసుకుని మనం సిద్ధంగా ఉండడానికి చేస్తాం. నంబర్స్ పెంచుకుంటాం. అంటే ఇప్పుడైతే 3-4 రోజులు యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్. రేపటి రోజు కోసం నెల పాటు యుద్ధం చేయొచ్చు, 2 నెలలు యుద్ధం చేయొచ్చు. కట్టుకునే శక్తి మనకు ఉంది. మన శత్రువుకి అంత శక్తి లేదు, పాకిస్తాన్ దగ్గర అంత కెపాసిటీ లేదు అని చెప్పి మనం తక్కువ పెట్టుకుంటామా? మనం తక్కువ పెట్టుకుని వాడు నిర్వీర్యంగా బహుశా చైనా లేచి కొడితే మన మీద. కాబట్టి మనం 2 ఫ్రంట్ వార్కి సిద్ధం. పాకిస్తాన్ ఒకటే కాదు మన శత్రువు. కాబట్టి దానికి సంబంధించిన ఒక కనీసం అంటే ఒక నెల 15 అంటే ఆల్మోస్ట్ 45-50 డేస్ మనం యుద్ధం చేయగలిగినటువంటి మనకు స్టాక్ ఎప్పుడూ ఉండాలి. ప్లస్ మనం దాన్ని ఇండిజినైజ్ చేయడం, భారతదేశంలోనే ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా మేక్ ఇన్ ఇండియాలో మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి నాగాస్త్ర కంప్లీట్ గా మనం చేస్తాం, మన దేశంలో మనం ప్రొక్యూర్ చేస్తాం. కాబట్టి ఇటువంటివి మనం తీసుకొచ్చేసరికి ఇవన్నీ ఏమవుతాయంటే రేపటి రోజు యుద్ధం అంటూ వస్తే ఫాస్ట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ అన్ని కూడా హింటర్లాండ్ లో ఉన్నాయి, ఎక్కడ ఫ్రంట్ లైన్ లో లేవు, చాలా దూరంగా ఉన్నాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆకాష్ అంటే కూడా హైదరాబాద్ లో తయారు చేస్తాం. కాబట్టి ఇటువంటివి చాలా మనకు హింటర్లాండ్ ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో చాలా ఉంది, లేదా సెంట్రల్ భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని ఇంకా ప్రొడ్యూస్ చేసి మనం సప్లై చేయగలం. కనీసం అంటే 45-50 రోజుల స్టాక్ మనం మెయింటైన్ చేయాలి. దాని దృష్ట్యా ఈ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ అని కూడా చెప్తారు. ఇలాగే నాగాస్త్ర ఆల్రెడీ మనం వాడుతున్నామని కూడా చెప్పారు. మీరు ఎప్పుడు కూడా డిఫెన్స్ రౌండ్ అప్ ఎపిసోడ్ లో సార్ మన ఏవైతే వెపన్స్ ఉంటాయో మీరు దాని గురించి చెప్పేటప్పుడు మీరు ఏమంటారంటే మన ప్రభుత్వం అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానివ్వండి, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు కానివ్వండి,
ఏదైతే చెప్పారో దానికంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది అని మీరు అంటూ ఉంటారు సార్. ఇన్ఫాక్ట్ అగ్ని మిసైల్ గురించి మీరు ఇది అన్నారు. నాగాస్త్ర గురించి దాని స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్, కానీ ఏదైతే ఇప్పుడు ప్రొక్యూర్ చేయబోతున్నారో 1R దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మాత్రం స్పెసిఫై చేయలేదు సార్. అది ఇన్నేవే కాన్ఫిడెన్షియల్ అని అంటున్నారు. సో అంటే అది ఏమన్నా మీరు ఆల్రెడీ అంటున్నారు పాకిస్తాన్ భయంగా ఉందని చెప్పి, సో వాళ్ళని ఇంకా మైండ్ గేమ్లో భాగం అనుకోవచ్చా సార్? ఇది కేవలం పాకిస్తాన్ దృష్ట్యానే కాకుండా మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ ఈవెన్ చైనా, సో వీళ్ళకి కూడా ఒక మెసేజ్ కింద దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచారు అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్ గా దాన్ని మనం క్లోజ్ చేయలేదు కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకు వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి శత్రువు. రేపటి రోజు ఆపరేషన్ సింధూర్ ఫార్మల్ గా కంక్లూడ్ చేసిన తర్వాత నార్మల్ పీస్ టైంలో అనౌన్స్ చేస్తాం. ఎలాగైతే మనం అగ్ని 5 మనమేమో 8,000 కిలోమీటర్ 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్లు వెళ్తుంది అంటాం, కానీ బహుశా 8,000 కిలోమీటర్లు పై చిలికే మనం కొట్టగలం కాబట్టి కొంత సప్రెస్ చేస్తాం. అలాగే నాగాస్త్ర ఇప్పుడు 1R ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో దానికి స్పెసిఫికేషన్ మెల్లిమెల్లిగా వస్తుంది. ఎందుకు? అప్పుడు శత్రువుకి సిగ్నల్ ఏంటంటే మీరు మా దగ్గర ఇటువంటి అస్త్రాలు ఉన్నాయి కాబట్టి మీరు మా మీద ఏమైనా చర్య చేయదలుచుకుంటే 10 సార్లు ఆలోచించేయండి, 20 సార్లు ఆలోచించేయండి అని మెసేజ్ అప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వకండి. మన దగ్గర ఆల్రెడీ శక్తి ఉందంటే దీన్ని తట్టుకొని ఎలా మనం కొట్టాలో వాడు మళ్ళీ కౌంటర్ ప్లాన్ వేసుకుంటాడు. కాబట్టి వాడు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వస్తున్నటువంటి చాలా అంశాలు మనం సప్రెస్ చేస్తాం, మనకున్న కెపాసిటీని మనం దాచిపెడతాం. మనం ఇప్పుడు మన ప్రేక్షకులు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి మాత్రమే చెప్తాం. మనకు అఫ్ కోర్స్ నాగాస్త్ర 1R ఇది ఎంత శక్తి ఉంటుంది, ఇది ఎంత దూరం వెళ్ళగలదు, దీని యొక్క ప్రోటోకాల్స్ ఏంటి, ఇవన్నీ మనకు కొంత చూచాయిగా పబ్లిక్ డొమైన్ లో అంటే మనకు సోషల్ మీడియాలో దాని గురించి చర్చ జరుగుతోంది. కానీ అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పెక్యులేషన్ ఆధారంగా మనం మాట్లాడట్లేదు కాబట్టి మన సీక్రెట్స్ ఏమున్నాయి మనం ఎక్కడ చెప్పడం. రేపటి రోజు సైన్యము DRDO వీటి అనౌన్స్ చేస్తారు. అప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు దాన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వరు, దాన్ని సప్రెస్ చేసి చెప్తారు. కొన్ని మనకు ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్స్ ఏముంటాయి అన్ని చెప్పరు, కొన్ని చెప్తారు, కొన్ని పబ్లిక్ గా తెలియాల్సింది. ఎందుకు తెలియాలి? శత్రువు తెలుసుకున్నందువల్ల వాడు 10 సార్లు ఆలోచన చేస్తాడన్న దృష్ట్యా అవి కొన్ని చెప్పాల్సి వస్తుంది. చూద్దాం, మెల్లిగా దీని డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.